హలో అందరికి. ఎప్పటి నుండో అనుకుంటున్నాను అనమాట ఇలా బైక్ పైన ఒక లాంగ్ ట్రిప్ వెళ్ళాలని. ఇప్పుడు కుదిరింది. లాంగ్ ట్రిప్ ఏంటంటే ఒక 200 కిలోమీటర్స్ హైదరాబాద్ నుంచి ఖమ్మం వరకు అనమాట. ఇలా బైక్ పైన నేను, మా వారు, మా పాప వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. చూడండి ఇంకా మబ్బుగానే ఉంది. వెదర్ ఇంకా క్లియర్గా లేదు. 6:30 కాబట్టి మా పాప చక్కగా నిద్రపోయి ఇంకా లేవలేదు. వెదర్ కొంచెం ఒక 2-3 డేస్ నుండి చల్లగా ఉందని చెప్పేసి క్యాప్ ఇంకా తన బాడీని ఫుల్గా కవర్ చేసాము టవెల్తోని. ఇక స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈ 200 కిలోమీటర్స్ పాపతో వెళ్ళాం కాబట్టి అక్కడక్కడ ఆగాము. అందుకే 200 కిలోమీటర్స్ నాకు పెద్దగా జర్నీ చేసినట్లయితే ఏం అనిపించలేదు. ఇంతలోపే మా మేడం గారు లేచారనమాట. లేచిన వెంటనే ఇలా కాసేపు ప్యాంపరింగ్ చేస్తే ఏడవకుండా ఉంటుంది. అప్పటికే జర్నీ నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 అవర్స్ అలా అవుతుంది. కాసేపు అక్కడ ఆగామన్నమాట రోడ్ సైడ్ పక్కకి. ఇంతసేపు వెనకాలే ఉంది కాబట్టి నేను నాన్న దగ్గరికి వెళ్తాను అని ముందు వెళ్ళి కూర్చుంది. ఇంకా వెంటనే వెదర్ అయితే మనకు అనుకూలంగా ఉండదు కాబట్టి స్టార్ట్ అయిపోయాము. ఈలోపు టిఫిన్ చేద్దామని చెప్పేసి టిఫిన్ సెంటర్లో కాసేపు ఆగాము. పాపకేమో సాఫ్ట్ ఇడ్లీలు తీసుకున్నాము, నాకేమో పూరీలు, దోశ చెప్పాను బట్ అందుబాటులో లేదు. ఇంకా మా వారు బోండాలు, 2 ఇడ్లీలు అలా తీసుకున్నారు. టిఫిన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. చక్కగా టిఫిన్ తినేసి వచ్చి కాఫీ అయితే తాగుతున్నాము పక్కనే. పాపకైతే తినిపించేసాను. ఇప్పుడైతే ఇక పాప ఆడుకుంటుంది. హైవే పక్కన కాబట్టి పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వెళ్తున్నాయి. లారీలు అలా వెళ్తూ ఉంటే చూస్తుందన్నమాట. ఒక 5-10 మినిట్స్ అక్కడ స్టాల్ దగ్గరనే కాసేపు కూర్చొని ఇక స్టార్ట్ అయిపోయాము. అలా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇలా చెరువు లాంటిది ఒకటి కనిపించింది. చూసిన వెంటనే మూవీస్ లో ఉంటుంది కదా, అలా ఉందని వీడియో క్యాప్చర్ చేశాను. దాని పక్క నుండే వెళ్ళాము. భలే ఉంది, భలే అనిపించింది అనమాట. ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత ఇలా ఒక గుట్ట కనిపించింది. గ్రీనరీగా చాలా బాగుంది. ఇది మాత్రం దగ్గర నుండి ఎంత పెద్దగా ఉందో మీరే చూసేయండి. అలా ఇంకాస్త దూరం వెళ్ళిన తర్వాత ఖమ్మంకి ఒక 36 కిలోమీటర్స్ అలా ఉంది. ఆల్మోస్ట్ వచ్చేసాము. వెదర్ చూడండి, మరీ ఎండ లేకుండా స్టార్ట్ అయిన దగ్గర నుండి ఇదే వెదర్ అనమాట కంటిన్యూగా. చాలా బాగుంది వెదర్ కూడా. మీరు నమ్మరు కానీ అస్సలు జర్నీ చేసినట్టే లేదు అంత దూరం నుండి కూడా. ఇదే అనమాట ఇక లాస్ట్ టోల్ గేట్. దాని తర్వాత ఒక హనుమాన్ టెంపుల్ అయితే వచ్చింది. పక్కనే ఇంకా పెద్ద చెరువు ఉందనమాట. అది కూడా క్యాప్చర్ చేశాను. ఇది చాలా చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మీకు తెలుసో లేదో కానీ నాకు తెలిసినంత వరకు దీన్ని పాలేరు చెరువు అంటారు. మా పాప చూడండి అంత పెద్ద చెరువును చూస్తూ అమ్మా ఇందులో ఫిషెస్ ఉంటాయా, టర్టల్స్ ఉంటాయా అని అడుగుతుంది. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తుంది అనమాట ఆ చెరువు అయిపోయినంత వరకు. ఇందులో కొన్ని బోట్స్ టైపు అలాగా ఉన్నాయి, ఒక 2-3 అలాగా. వాటిని ఏమంటారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలా 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 చూస్తూ ఉండగానే చెరువు మొత్తం దాటేసాము. ఇప్పుడు పాప నా దగ్గరకు వచ్చి అమ్మ నన్ను ఫొటోస్ తీయి అని అడుగుతూ ఉందన్నమాట. కొన్ని పిక్చర్స్ అలా తీశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా రింగ్, ఆ రింగ్ దగ్గరికి వచ్చామంటే మనం ఖమ్మం ఎంటర్ అయినట్టే. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా. ఖమ్మం పీపుల్ ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే ఈ టెంపుల్ ఎక్కడో కమెంట్ చేయండి. ఈ టెంపుల్ ని ఇంకా మళ్ళీ కొత్తగా రెనోవేట్ చేశారు, తెలిస్తే మాత్రం పక్కా కమెంట్ చేసేయండి. ఇదేమో కేబుల్ బ్రిడ్జ్ రెడీ అవుతుంది కదా, అక్కడ రోడ్డు కొంచెం పక్కకని పెట్టేశారు. ఆ రోడ్ నుంచి అయితే మేము వెళ్తున్నాము. ఇక్కడ పక్కకి మట్టి లాగా కనిపిస్తుంది కదా, అదే కేబుల్ బ్రిడ్జ్ కి దారి అనమాట. ఇప్పుడు మా రూమ్ కి అయితే ఒక 2-3 మినిట్స్ ఉంది. రూమ్ కి అయితే వచ్చేసాము. చక్కగా పడుకుండిపోయారు చూడండి వీళ్ళు. నాకు మాత్రం చాలా పనులు పెండింగ్ ఉండిపోయాయి. ఈ వీడియో మాత్రం ఇంతవరకే. నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.